అంటే ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువిష్టం. ప్రతిరోజూ ఉదయాన్నే తన పసుపు రంగు టోపీ పెట్టుకుని మొక్కలను పలకరించడానికి బయటకు వెళ్లేది. ఆమెకు తడిమట్టి వాసన, బంతిపూల రంగులంటే చాలా ఇష్టం. ఒక ఎండరోజు మధ్యాహ్నం రీతూ ఒక కొత్త గులాబీ మొక్కను నాటాలని నిర్ణయించుకుంది. తన చిన్న పార తీసుకుని లోతుగా గుంట తీయడం మొదలుపెట్టింది. అకస్మాత్తుగా పారకు ఏదో తగిలింది. అది రాయిలాగా లేదు, అది ప్లాస్టిక్లాగా నలిగిన శబ్దం చేస్తోంది. రీతు గట్టిగా లాగితే మట్టిలో నుండి ఒక పెద్ద, నలిగిపోయిన ప్లాస్టిక్ కవర్ బయటపడింది. ఆమె వెంటనే వరండాలో విశ్రాంతి తీసుకుంటున్న అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తింది. చూడు అమ్మమ్మా, నా పూల కింద ఇది ఎందుకు దాక్కుంది అని అడిగింది. అమ్మమ్మ ఆ ప్లాస్టిక్ కవర్ను తీసుకుని బాధగా తల ఊపింది. ప్లాస్టిక్ చాలా మొండిది రీతూ అని వివరించింది. ఆకులు లేదా పండ్ల తొక్కలు మట్టిలో పడితే అవి మళ్లీ మట్టిగా మారిపోతాయి. కాని ప్లాస్టిక్ వందల సంవత్సరాల వరకు అలాగే ఉంటుంది. అది ఎప్పటికీ నశించదు. ప్లాస్టిక్ మట్టిలో ఉంటే నేల ఊపిరి పీల్చుకోలేదు అని అమ్మమ్మ చెప్పింది. దీనివల్ల వానపాములు తిరగలేవు, మొక్కల వేర్లకు నీరు అందదు. మట్టి బాలేకపోతే మొక్కలు ఆరోగ్యంగా ఉండవు. అప్పుడు జంతువులకు తినడానికి ఏమీ దొరకదు. రీతుకి తన తోట పాడవ్వడం ఇష్టంలేదు. ఆమె వెంటనే పెద్ద ఆకుపచ్చని చెత్తబుట్ట దగ్గరికి వెళ్లి ఆ ప్లాస్టిక్ కవర్ను అందులో పడేసింది. ఇకనుంచి ప్లాస్టిక్ భూమిలో కాదు, చెత్తబుట్టలో ఉండాలి అని గట్టిగా నిశ్చయించుకుంది. మరుసటి రోజు మార్కెట్కు వెళ్లే సమయమైంది. అమ్మమ్మ తాళాలు తీసుకుంది. కాని రీతు మాత్రం తలుపు పక్కన ఉన్న మేకు నుండి 2 గట్టి, రంగురంగుల బట్టసంచులను తీసుకుంది. అమ్మమ్మ, ఈరోజు మనకు ప్లాస్టిక్ సంచులు అవసరం లేదు అని చెప్పింది. బడికి వెళ్లేటప్పుడు రీతు తనకు ఇష్టమైన వెండిరంగు స్టీలు బాటిల్లో నీళ్లు నింపుకుంది. అల్మారాలో ఉన్న పాత ప్లాస్టిక్ సీసాలను చూస్తూ, స్టీలు బాటిల్ వాడితేనే నా తోట శుభ్రంగా ఉంటుంది అని మెల్లగా అనుకుంది. తిరిగి తోటలోకి వచ్చి రీతూ కొత్త గులాబీ మొక్క చుట్టూ ఉన్న మెత్తటి మట్టిని సరిచేసింది. ప్లాస్టిక్ అడ్డు లేకపోవడంతో నేల చల్లగా, హాయిగా ఉన్నట్లు అనిపించింది. తాను చిన్నపిల్లనే అయినా తను చేసే పనులు భూమికి ఎంతో మేలు చేస్తున్నాయని ఆమె గ్రహించింది. అమ్మమ్మ ఒక గ్లాసు నిమ్మరసం తీసుకుని తోటలోకి వచ్చింది. ఇద్దరూ కలిసి అందమైన పచ్చని తోటను చూశారు. భూమిని రక్షించటం మనం ప్రతిరోజూ చేసే చిన్న పనులతోనే మొదలవుతుందని రీతు తెలుసుకుంది.